సో దీన్నే ఇప్పుడు మనం హెల్త్, సో స్వస్థ వృద్ధంలో ఏమని చెప్పుకున్నాం, హెల్త్ గురించి చెప్పారు. సో దాన్ని ఇంకొంచెం డ్రిల్ డౌన్ అయితే ఏంటి ఆ కీ పాయింట్స్, డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, అవి సస్టైన్ అవ్వాలంటే ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పింది ఏంటంటే రొటీన్ అండ్ ఇట్స్ పవర్. A good routine and its power అనేది one of the most important and stressed points in Ayurveda. Sleep, కంగారు పడకండి. ఓకే, సో మనం ఏంటి, మనం అందుకనే ఒక కోట్ ఉంది, ఇది ఇట్లా మనం సీరియస్ అవుతామనే ముందే చెప్పాను. ఓకే, ట్రూత్ ఈజ్ ఈకే గారు చెప్పింది, ట్రూత్ ఈజ్ అరిస్టోక్రాటిక్, ఇట్ నీడ్స్ టు బి ఫాలోడ్ అని చెప్పారు. ఓకేనా, సో అది నిర్మోహమాటంగా ఉంటుంది. అంటే ఎవడైనా చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వ్యాక్సిన్ వేసుకోండి మీకు మీకు సిక్ అవ్వరు, స్ప్రెడ్ అవ్వదు అంటే వెంటనే చెప్తుంది అది కరెక్టా కాదా. వీ జస్ట్ నీడ్ టు హ్యావ్ దట్ విజ్డమ్ టు అబ్జర్వ్. ఓకే, సో ట్రూత్ ఈజ్ అరిస్టోక్రాటిక్, ఇట్ నీడ్స్ టు బి ఫాలోడ్, ఇట్ వోంట్ ఫాలో అని చెప్పారు అనమాట. అర్థమైందా? సో కాబట్టి సో ఇక్కడ ఇవేంటి, ఇవి చేస్తే హెల్దీగా ఉంటాము అని చెప్తున్నారు, అవి మనం అర్థం చేసుకుందాము. అండ్ దెర్ ఆర్ అప్రోచెస్ హౌ వీ కెన్ సింప్లిఫై అండ్ హౌ వీ కెన్ మేక్ ఇట్ ఈజీ. ఓకే, సో స్లీప్ నో లేటర్ దెన్ 11:30, గెట్ అప్ నో లేటర్ దెన్ 5:30. ఫుడ్, ఫిజికల్, మెంటల్ ఆస్పెక్ట్స్లో ఎస్పెషల్లీ మనకి ఇట్లాంటివి పాసిబుల్ అవ్వాలంటే చేంజెస్ అనేది అలారం పెట్టుకొని హడావుడి చేసి వాటి ద్వారా కాకుండా ద నైట్ బిఫోర్ లో చేంజెస్లో రొటీన్లో చేంజెస్ వస్తే ఇట్ బికమ్స్ పాసిబుల్. అర్థమైందా? గెటప్ ఫ్రెష్. ఓకే, మనం లేచినప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి. సో హెల్త్ మనకి వీ నో వీఆర్ హెల్దీ ఆర్ నాట్ బై దీస్ థింగ్స్ అనమాట. సో లేవంగానే ఫ్రెష్గా లేదంటే వీఆర్ నాట్ హెల్దీ. సో ఇట్లాంటివి దే ఆల్ ఇండికేట్. మనకి రిపోర్టు అదేంటి ల్యాబ్లో బ్లడ్ టెస్ట్లో ఒక 30 years ఆర్ 20 years తర్వాత పాజిటివ్ వచ్చే ముందు మనకి ఎవ్రీ డే డైలీ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ అవేర్, వీ కెనాట్ అబ్జర్వ్ డిస్టర్బెన్సెస్ ఇన్ హెల్త్. సో దట్ ఈస్ వాట్ వీ ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ హియర్. ఓకే, సో ఫస్ట్ 1-2 hours ఇట్ ఈస్ ఫర్ ద సెల్ఫ్ టు ట్యూన్ అవర్ ఇన్స్ట్రుమెంట్. అర్థమవుతుందా? మనకి బాడీ మైండ్ అనేవి ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి. ఓకే, సో అది కరెక్ట్గా వాడాలి అంటే ముందు ఇట్ నీడ్స్ టు బి ట్యూన్డ్. ఒక గిటార్ కరెక్ట్గా ప్లే అవ్వాలంటే ముందు ట్యూన్ చేయాలి. అట్లా ద బాడీ ఫర్ ఇట్ టు బి యూజ్డ్ ప్రాపర్లీ. ఎవడైనా చూడంగానే వెంటనే కోపం ఆర్ వంగలేకపోవడం, అక్కడున్న అడాప్టర్ తీసుకోలేకపోవడం, ఇట్లాంటివి మనకి అవుతున్నాయంటే అది అవ్వక ముందు ట్యూన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఏంటి ట్యూనింగ్ అంటే ఫిజికల్ ట్యూనింగ్. ఏంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ముందు చక్కగా ఆయిల్ రబ్ చేస్తూ మసాజ్ చేస్తూ సెల్ఫ్గా, వేరే వాళ్ళు చేయడం కాదు. ఓకే, సో సెల్ఫ్గా అప్లై చేసుకొని ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఫాలోడ్ బై బాత్, ప్రేయర్ అండ్ మెడిటేషన్. ట్యూనింగ్ ఒట్టి ఫిజికల్ బాడీకే కాదండి, మైండ్కి కూడా ఉండాలి. సో దట్ యువర్ ఎవర్ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పాం కదా, అది ఉండాలంటే ఇది జరగాలి. సో టేక్ కేర్. సో ఫస్ట్ 1-2 hours అయిన తర్వాత ఫస్ట్ 1-2 hours అనేది మనం ట్యూన్ చేసుకుంటాం. నౌ వీఆర్ సెట్ టు గెట్ ఇన్ టు అవర్ వర్క్. ఓకే, సో ట్యూనింగ్ అనేది ఇట్ ఈస్ సపోజ్ టు హెల్ప్ రెస్ట్ ఆఫ్ ద డే. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ నీడ్స్, అది వర్క్, డయట్, రెస్ట్, స్లీప్, అట్లా అన్నిట్లోనూ మనకు అది ఉండాలి. సో అప్రోచ్ పరంగా ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలని చూస్తూ ఉంటాం. కాబట్టి ఎట్లా వీటిని ఉన్న స్టేజ్ నుంచి ఇక్కడికి ఎట్లా రావడం అంటే ఇంక్రిమెంటల్, కన్సిస్టెంట్, రిజల్ట్ గైడెడ్. అంటే కొంచెం చేస్తే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దట్ షుడ్ మోటివేట్ us టు డూ మోర్. ఓకే, అండ్ కామన్ సెన్సికల్గా ఉండాలి. ఓకే, అది ఎవరో చెప్పారు, ఇదే లైక్ లెట్స్ స్టిక్ టు వన్ సింపుల్ థింగ్ అండ్ రిపీట్ దట్ గివ్స్ యూ వాల్యూ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీగా పడుకోవడం హైయెస్ట్ వాల్యూ ఇచ్చింది అనుకోండి. సినిమాలో జోక్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, అది కనిపెట్టాలని. ఆ టైప్లో లైక్ ఎవ్రీబడి లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ వీక్నెస్. ఫర్ సమ్ ఫుడ్ మే బి వీక్నెస్, ఫర్ సమ్ sleep may be weakness, for some exercise may be weakness.
we need to catch the thing that hurts us most. చాలా వీక్నెస్లు ఉంటే అన్నిటికంటే మోస్ట్ డ్యామేజింగ్ ఏంటనేది దాంతో స్టార్ట్ చేయాలి, రైట్? ఓకే, సో మనకి ఈకే గారిది లెక్చర్ ఉంటుంది యూట్యూబ్ లో, ద పవర్ ఆఫ్ హ్యాబిట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ లెక్చర్స్ అన్నమాట. బట్ we all need to understand that the power of habit is far superior than the power of knowledge. ఓకే, ఇక్కడ కాఫీ మానేయమంటే చాలా మంది హోమియోపతి మానేస్తారు. ఓకే, సో ఇదేంటి, బట్ మనకి తెలుసు దాని గురించి. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏంటి, స్టాన్ఫర్డ్ లోనో తర్వాత మయో క్లినిక్ లోనో ఎక్కడితో తీసుకొచ్చి వాళ్ళకి లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చి కాఫీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని చెప్పినా పనిచేయదు. ఓకేనా? ఎందుకంటే వి ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ పవర్ ఆఫ్ హ్యాబిట్. అందుకనే చెప్పింది ద కీ ఈజ్ రిపిటేషన్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ థింగ్, టేక్ వన్ గుడ్ హ్యాబిట్, ఇట్ మోటివేట్స్ యూ టు డూ అదర్ స్టఫ్, ఇట్ మోటివేట్స్ యూ టు డూ మోర్ స్టఫ్. సో అట్లా ఇంక్రిమెంటల్ గా ఉండడం. అండ్ బివేర్ ఆఫ్ బ్రేక్స్ అండ్ స్ట్రెస్, మోస్ట్ డ్యామేజింగ్. ఓకేనా? మనకి బ్రేక్ తీసుకున్నామంటే టోటల్ షట్ డౌన్ అయ్యేంత వరకు మనము ఇంకా తప్పదు, బాడీ ఇంకా అసలు గివప్ కొట్టే స్టేజ్కి వచ్చేదాకా వి అబ్యూస్. ఓకేనా? సో దానికి ట్రిక్ ఏంటంటే, సంథింగ్ దట్ ఐ ట్రై. when I can't do 100%, when I don't feel like doing, or when I'm on the delusion that other things are more important, Surya Namaskaralu 13 cheyalante I try to do at least 7 so that I don't break. At least 3 worst case, so that you are in the habit. అర్థమవుతుందా? ఒక రోజు సో అట్లా డోంట్ బ్రేక్, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ బ్రేక్, గెట్ బ్యాక్ టు ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అర్థమైంది? సో సింపుల్ ట్రిక్స్, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారు కదా, ఇవన్నీ వన్ వే. ఓకే, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫోకస్ ఆన్ సెల్ఫ్, నాట్ అదర్స్. ఓకే, ఎస్పెషల్లీ మీ వైఫ్ కి ఆర్ మీ స్పౌజ్ కి మాత్రం ఫోర్స్ చేయాలని ట్రై చేయకండి. నెక్స్ట్ సెషన్ కి మీరు రారు, షూర్. ఓకే, సో బట్ ద బ్యూటీ ఈజ్ ఏం చేయడం, లెట్ us ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్, లెట్ us ఇంప్రూవ్. దట్ షుడ్ మోటివేట్ us and others. That's how it should be. అర్థమైందా? మనం హెల్దీగా, హ్యాపీగా, స్ట్రాంగ్ గా, ఫిట్ గా ఉంటే పక్కన వాళ్ళకి చూసారే నేను కూడా ఇట్లా ఉండాలనిపిస్తుంది. ఇట్ ఈస్ న్యాచురల్. సో ఇవన్నీ చెప్తే ఇంటికి వెళ్ళి పిల్లవాడిని అరే నువ్వు లేవట్లేదు, ఇవన్నీ దెర్ ఇస్ నో నీడ్. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ లైక్ ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ సెల్ఫ్. అండ్ ఇవన్నీ డిసిప్లిన్డ్ గా ఉన్నాం కదా అని తిట్టడాలు, అరవడాలు, సీరియస్ అయిపోవడాలు, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సిన్సియారిటీ ఈజ్ ఇనఫ్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ సీరియస్నెస్. అర్థమైందా? దీస్ ఆర్ లైక్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దీస్ ఆర్ టు బి ఎంజాయ్డ్. ఓకే, సో ఇవి కీ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సినవి. అట్లా 6 to 8 hours is like healthy sleep hours. More importantly, it is not the quantity of sleep, it is quality of sleep. When you wake up, are you feeling refreshed mentally, physically? Key guideline. Okay na? So quick ga time ekkadunam sir? 20. Okay, so quick ga guidelines chuste I will skim through this. ఇదేంటి ఫుడ్ గురించి ఏంటంటే ఆయుర్వేదం మనకి ఇచ్చిన గైడ్ లైన్ మిత హిత ప్రియ అని చెప్పారు. క్వాంటిటీ ఇన్ బ్యాలెన్స్. మిత అంటే క్వాంటిటీ అనేది కొంచెము తిన్న తర్వాత ఇంకొంచెం తింటే బాగుంది అన్న టైంలో ఆపగలిగితే లైఫ్ లాంగ్ ఏ డాక్టరు నువ్వు షుగర్ తినద్దు, నువ్వు సాల్ట్ తినద్దు, నువ్వు ఫ్రూట్స్ మాత్రమే తినాలి, ఇట్లాంటివి డిటర్మైన్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు మా శ్రీకే గారు. అర్థమైందా? సో మిత క్వాంటిటీలో మోడరేషన్, హిత క్వాలిటీలో మోడరేషన్. ఓకే, టూ ఫ్రోజన్ లైక్ టెంపరేచర్ పెరిగే కొద్ది లైక్ ద క్వాలిటీ డిటోరియేట్స్. టూ హాట్ క్వాలిటీ డిటోరియేట్స్. సో వీ నీడ్ టు వాచ్ అవుట్. ఓకే, అండ్ ప్రియా ఏంటి హెల్దీగా చేసుకుంటున్నాం కదా అని ఇంకా పక్కన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ మేక్ హెల్దీ ఫుడ్ టేస్టీ. అర్థమవుతుందా? సో అదర్వైజ్ ఇట్స్ నాట్ సస్టైనబుల్. పాయింట్ అది. లైక్ హౌ
యూ కాంట్ చీట్. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఈట్ వెన్ హంగ్రీ, డోంట్ ఈట్ వెన్ నాట్ హంగ్రీ. ఇవి బేసిక్స్ చెప్పినట్టు ఉంటాయి, కానీ సగం డిసీజెస్ మనకి ఇట్లాంటి వాటి నుంచే ఒరిజినేట్ అవుతుంది. ట్రై టు రీప్లేస్ జంక్ ఫుడ్ విత్ హెల్దీ. లైక్ ఆకలేసినప్పుడు బిఫోర్ యూ కెన్ ఈట్ జంక్, ఓకే తింటే తిన్నారు, బట్ ట్రై టు స్టార్ట్ లైక్ ఒక ఫ్రూట్ తిని జంక్, దట్ వే యూ ట్రై టు కట్ డౌన్ ఆల్ ఆఫ్ దీస్. మనకి గైడ్ లైన్ ఆయుర్వేదం ఇచ్చిన దాని ప్రకారం 50% సాలిడ్స్, 25% లిక్విడ్స్, 25% ఎంటీ స్టొమక్ అనేది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ గైడ్ లైన్స్. ఇది స్టిక్ ఆన్ అవ్వగలిగితే ఫుడ్ వల్ల వచ్చే డిసీజెస్ ని మెనీ, విచ్ ఇస్ అ మెజారిటీ. ఓకే, దాని గురించే కదా ఇన్ని రకాల సిస్టమ్లు మనకి. కీటో అంటారు, దెర్ ఇస్ ప్రతి ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్ దెర్ ఇస్ అ ఫ్యాషన్. ఓకే, పోనీ సస్టైన్ అవుతుందా అంటే అది మానేసినప్పటి నుంచి మళ్ళీ లావ్ అయిపోతుంది. సో లైక్ దిస్ డ్రాస్టిక్, బట్ మోర్ పవర్ఫుల్ ఇస్ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ కన్సిస్టెంట్లీ, దట్ ఈస్ ది అల్టిమేట్. అర్థమైందా? కాబట్టి అది ఇది. తర్వాత వర్క్ పరంగా కీ గైడ్ లైన్ ఈజ్ మోర్ ఫిజికల్ లెస్ మెంటల్. అంటే ఇప్పుడు మనం అంతా మెంటల్ వర్కే కదండి. వాట్ డు వీ డూ అంటే ద కీ గైడ్ లైన్ ఇస్ అంటే స్ట్రెస్ లెస్ మెంటల్ అంటే తక్కువ పని చేయమని కాదు, లెస్ స్ట్రెస్ఫుల్ అని. ద వే వీ అప్రోచ్ అవర్ వర్క్ షుడ్ బి లెస్ స్ట్రెస్ఫుల్. అర్థమైంది? సో దట్ ఈస్ ద కీ గైడ్ లైన్. సో 24 hours you can work. There is a big difference between long hours and stressful hours. Long hours does not need to result in stressful hours. So that is where we need to. So the next guidelines అన్ని మైండ్ గురించి ఉంటాయి. దాంట్లో మనకి we will know more. Sleep గురించి ఇక్కడ మీరు చదువుకోవచ్చు. I will not go into more details. Suppressions గురించి I will mention. సో మనకి కార్ ఉందనుకోండి, కార్ నుంచి న్యాచురల్ బై ప్రోడక్ట్ ఏంటండి? స్మోక్. ఓకే, ఆ హోల్ లోకి మనము క్లాత్ పెడితే ఏమవుతుందండి? ఫస్ట్ లో సప్రెస్ బాగుతుంది, ఏమి మనకేం కనపడదు, బట్ ఆఫ్టర్ దాట్ ఏమవుతుంది లోపల? సో బాడీకి న్యాచురల్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. ఓకే, వాటిల్ని సప్రెస్ చేస్తే దట్ క్యాన్ లీడ్ టు డిసీజెస్. అర్థమవుతుందా? వేటిల్లో యూరిన్, స్టూల్, ఫ్లాటస్, వామిటింగ్, స్నీజింగ్, ఎరెక్టేషన్స్, యార్నింగ్, హంగర్, థర్స్ట్, టియర్స్, స్లీప్, కాఫ్, ఇట్లాంటివి సప్రెస్ అనేవి జరిగితే వెరీ వెరీ డ్యామేజింగ్. అర్థమవుతుంది? అలానే మెన్స్ట్రేషన్, లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే బర్త్ కంట్రోల్లో అంటే ఒక్కొక్క దాని నుంచి ఎన్ని అంటే ఇవన్నీ తెలియకుండా మందు కావాలి, లైక్ వెన్ యు ఆర్ ఏబుల్, వెన్ దెర్ ఇస్ సో మచ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఓకే, దట్ ఈస్ డిటర్మైనింగ్ యువర్ హెల్త్. ఓకే, సో వీ నీడ్ టు బి అవేర్. వితౌట్ దిస్ దెర్ ఇస్ నో ఎండ్ టు ద నెంబర్ ఆఫ్ డిసీజెస్ అండ్ మెడిసిన్స్ దట్ కెన్ బి గివెన్ అన్నమాట. సడన్ థర్మల్ చేంజెస్, వెరీ హాట్ టు కోల్డ్, బాత్ కానీ లిక్విడ్స్ కానీ, వెరీ కోల్డ్ టు సడన్ థర్మల్ చేంజెస్ కూడా బాడీ అనేది ఆ ఇన్స్ట్రుమెంట్కి వీ నీడ్ టు అండర్స్టాండ్. మనకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, కానీ వీ హ్యావ్ లిటిల్ టైమ్ టు అబ్జర్వ్. ఓకే, సో అది టైం చెక్. ఓకే, 5 minutes, కొంచెం 8 away into ఇది. ఐ హోప్ డౌట్స్ ఉన్న వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ఫర్ అ లిటిల్ మోర్ టైం. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ మైండ్ కూడా ఇచ్చారండి. అవి ఒక్కసారి చూద్దాము. బర్డన్ ఆఫ్, ఓకే, టిపికల్ ఇష్యూస్ ఏంటి మైండ్కి సంబంధించి అంటే బర్డన్ ఆఫ్ అవర్ ఇంప్రెషన్ అబౌట్ అదర్స్. ఓకే, పక్కన వాళ్ళ గురించి మనకున్న ఇంప్రెషన్స్. ఓకే, దాని గురించి చెప్తూనే ఈకే గారు జన్మలో మర్చిపోలేని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక తడి బట్ట, ఓకే, ఒక వెట్ క్లాత్ ఉంటే ఆ వెట్ క్లాత్ అక్కడ ఉన్నదాన్ని ఒక 100 people కట్టుకొని వదిలేసి ఎట్లా ఉంటే ఆ క్లాత్ ఎట్లా ఉంటుందో మన ఇంప్రెషన్స్ పక్కన వాళ్ళ మీద ఉండడం అనేది మనల్ని ఆ రకంగా బర్డన్ చేస్తూ ఉంటుంది. వీడొస్తే వీడి గురించి హౌ డు ఐ బిహేవ్ విత్ హిమ్, వీడికి ఈగో ఎక్కువ, వీడికి షో ఆఫ్ ఎక్కువ. ఓకే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవి ఏం చేస్తాయి అనేది చూస్తే హోమియోపతిలో దీనికి ఎగ్జాక్ట్ కరోలరీ మనకి ఇవి ఏమైతే, ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ఆర్ ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్, ఏం డిసీజెస్ వస్తాయి అనేది ఎగ్జాక్ట్లీ మనకి హోమియోపతిలో కనపడుతుంది. ఇట్స్ లైక్
మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నమాట. దీంట్లో ఇఫ్ యూ కెనాట్ డూ దిస్ వాట్ హ్యాపెన్స్ అనేది మనకి డిసీజ్ ఫామ్ లో we will see exactly when we go into homeopathy, we will understand like how these affect different systems and all of this. Okay, so ani చెప్పారు. ఇంకొకటి వాట్ అదర్స్ థింక్. సో ఫస్ట్ ఏంటి, అవర్ ఇంప్రెషన్స్ అబౌట్ అదర్స్. సెకండ్ ఏంటి, అదర్స్ ఇంప్రెషన్స్ అబౌట్ అస్. ఇంక్విజిటివ్నెస్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్ అని చెప్పారు. సో దానికి చెప్తూనే ఒక ఫూల్ జోక్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కూడా అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఏదో టైం పాస్ కాదండి. దే హర్ట్. ఓకే, అండ్ దే హర్ట్ ద సిస్టమ్స్ బ్యాడ్లీ. అర్థమవుతుందా? సో అందుకని ఇవి ఇంపార్టెంట్. ఒక మేనేజర్, దెర్ వాజ్ అ మేనేజర్ హూ టోల్డ్ హిస్ ఎంప్లాయీ యు ఆర్ అ ఫూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, దట్ ఎంప్లాయీ వెంట్ హోమ్, ఇంటికి వెళ్ళి కంటిన్యూస్ గా ద ఓన్లీ థింగ్, టేప్ రికార్డర్ రన్ అవుతున్నట్టు, he said you are a fool, how dare he. He said I am a fool, how dare he. Manager happily he is sleeping, he is eating, he is doing whatever and he is fine. But the employee, repeatedly, next day headache, next day no hunger, next day heart pain, next day admitted into hospital, $50,000 bill. Now did he prove himself that he is a fool? మేనేజర్ అనడం వల్ల అవ్వలేదు. హెల్దీ మైండ్ కి డిసీజ్డ్ మైండ్ కి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నా. అదే హెల్దీ మైండ్ ఏమనుకుంటుందంటే, ఓకే హీ సెడ్ ఐఎమ్ అ ఫూల్, దెర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్, ఐఎమ్ జెన్యున్లీ అ ఫూల్ ఆర్ హీ ఇన్కరెక్ట్లీ సెడ్. సో జెన్యున్లీ ఫూల్ అయితే హీ నోస్ ఓకే దెర్ ఇస్ అ రీజన్, ఐ నీడ్ టు కరెక్ట్. కాదు అంటే he goes and talks to his manager and says, sir, మీరు ఇంత you said fool in front of everybody, I got hurt obviously, can you tell me the reason? Is something wrong with me? Is something wrong with my behavior? Problem solved. అర్థమైందా? బట్ ఇలా రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల, అందుకనే దీన్ని ఫూల్ జోక్ ఎవరు మర్చిపోకూడదు. బికాస్ అది మనకి మైండ్ లో గుర్తున్నంత కాలం, ఇఫ్ వి హర్ట్ అవర్ సెల్స్, వి నో వి ఆర్ ఏబుల్ టు, అట్లీస్ట్ వి నో దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ అవర్ సెల్స్. అర్థమవుతుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ నేచర్ అర్థం చేసుకోకపోవడము. ఓకే, సో వాటి పట్ల అండర్స్టాండింగ్, లాస్ ఆఫ్ నేచర్ ఆన్ ద బాడీ అర్థం చేసుకోకపోవడం, వాటిల్లో ఇవి ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నిజంగా దమ్ముంటే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ గట్స్ అండ్ ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ ఫాల్ట్స్, let us find faults in us and correct them so that we are better అని మనకి గైడ్ లైన్స్ చెప్తూ ఉంటాయి. ఓకే, తర్వాత గుడ్ థింకింగ్ వర్సెస్ గుడ్ డూయింగ్. టూ మచ్ ఆఫ్ థియరీ, లెస్ ప్రాక్టికల్. అవర్స్ say like too much of thinking, very little actual work, most dangerous. థియరీ no. సో అది తర్వాత చాలా మందికి ఉండేది, ఆబ్వియస్లీ నాకు కూడా ఉంటుంది, సెల్ఫ్ పిటీ. కార్ పని చేయకపోతే ఏంటంటే దానికి పిటీ ఉంటుందా? హౌ వి గెట్, మనకు ఉండాల్సింది సెల్ఫ్ రెగ్యులేషన్, నాట్ సెల్ఫ్ పిటీ. అర్థమవుతుందా? సో అండ్ అదర్స్ పట్ల ఉండాల్సింది బర్డెన్ ఆఫ్ ఇంప్రెషన్స్, ఇంక్విజిటివ్నెస్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్ బదులు ఉండాల్సింది అవర్ డ్యూటీ టువర్డ్స్ అదర్స్. దట్ ఈస్ ద పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ద రైట్ యాటిట్యూడ్. పిల్లలకి భగవద్గీత క్లాసెస్ చెప్తూ ఉంటాం. ఏవైతే ఇక్కడ చెప్తున్నారో, లైక్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, బికాస్ హోలిస్టిక్ మెడిటేషన్ అనేది మనకి భగవద్గీత ద్వారా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ స్క్రిప్చర్స్, మనం చూస్తాం సొల్యూషన్స్ ఎక్కడ ఉంటాయి వీటికి అనేది. సో you see exactly opposite. When kids are trained right from the childhood, even if some kids latch on to it, they are able to avoid many of these things. They are able to avoid. So you get complete fulfillment if they can lead life with less diseases, no diseases. Extraordinary achievement. Okay, so self pity versus self regulation. దానికి అందుకనే మార్కస్ అరేలియస్, మాస్టర్ ఈకే గారి స్పీచ్ దీంట్లో, ఇది హెల్త్, హోప్ అండ్ పాజిటివిటీ అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిరీస్ మనము యూట్యూబ్ లోంచి వినొచ్చు. దాంట్లో ఒక చిన్న, మీరు హెల్దీగా ఉన్నారా, మైండ్ హెల్దీగా ఉందా లేదా అని టెస్ట్ కి ఏం చెప్పారంటే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ థాట్స్ కెన్ యూ ఓపెన్లీ ఎక్స్ప్రెస్ రైట్ నౌ
అనే క్వశ్చన్ ఎప్పటికప్పుడు వేసుకోగలిగితే, ఇఫ్ ఇట్స్ క్లోజ్ టు 100%, యు ఆర్ వెరీ హెల్దీ, యూ హ్యావ్ అ హెల్దీ మైండ్. నీకున్న థాట్స్ ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగినప్పుడు యు ఆర్ ఇన్ అ హెల్దీ స్టేట్. ఇంకోటి ఏమి ఇచ్చారు, ఎప్పుడైనా నవ్వినప్పుడు అది ఆర్టిఫిషియల్గా యూనో లిప్స్లోంచి వస్తుందా, హార్ట్లో నుంచి, ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్ వస్తున్నదా అనేది అబ్జర్వ్ చేయమన్నారు. దోస్ ఆర్ లైక్ 2 ఆఫ్ ద బెస్ట్ గైడ్ లైన్స్ టు టెల్ యూ హౌ హెల్దీ యువర్ మైండ్ ఇస్ అని చెప్పారు. ఇది ఎవరు చెప్పారంటే మార్కస్ ఎరేలియస్. ఎవరైనా చెప్పగలరా ఎవరు వారు? నేను యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ వెన్ మా శ్రీకి గారు లెక్చర్స్ ఉన్నప్పుడు ఆర్ బుక్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ ఉంటుంది. అంటే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎన్నో కంట్రీస్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కన్సాలిడేట్ అవుతాయి. మార్కస్ ఎరేలియస్ అనేది క్యారెక్టర్ ఫ్రమ్ గ్లాడియేటర్ మూవీ. ఓకే, గ్లాడియేటర్ యాక్సెల్ ని గైడ్ చేసిన ఆయన, అండ్ హీఈస్ ఎ రియల్ క్యారెక్టర్ ఫ్రమ్ గ్రీస్. ఓకే, ఫ్రమ్ వేర్ గ్రేట్ మైండ్స్ హిపోక్రటస్, పైథాగరస్, సోక్రటిస్ మహానుభావులు వచ్చిన ప్లేస్ అనమాట. ఓకే, సో ఇది చెప్పింది ఎవరు? ఈ టెస్ట్ చెప్పింది మార్కస్ ఎరేలియస్. ఓకేనా? సో టైం అయిపోయింది. సో వీటికి సొల్యూషన్స్ ఎక్కడున్నాయి అని చూస్తే హోలిస్టిక్ మెడిటేషన్లో ఉన్నాయి. ఈ స్క్రిప్చర్స్ అక్రాస్ ఆల్ రిలీజియన్స్, భగవద్గీత, వేదాలు, బైబిల్, వీటిలన్నిటిలో చెప్పేవి సర్మన్ ఆన్ ద మౌంట్ ఆర్ భగవద్గీత, ఇట్లాంటి వాటిలో అన్నిట్లోనూ చెప్పేది ఇదే. అర్థమైందా? ఆల్ స్క్రిప్చర్స్ ఫ్రమ్ ఎనీ నేషన్స్. యోగా అనేది మోస్ట్ ఎక్స్క్లూజివ్ సైన్స్. దీనికి యోగాకి 2 స్టాండర్డ్ రెఫరెన్సెస్ ఏంటండి? భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు. ఓకే, సో దే నీడ్ టు బి స్టడీడ్, కాకపోతే రిలీజియస్లీ కాదు, సైంటిఫికల్లీ. ఓకే, అప్పుడు వీటిని అసలు యూ కెన్ కీప్ మెనీ ఆఫ్ దెమ్ అవే అనమాట. సో అది సో ఇది కన్క్లూడ్ సో మనకి పాస్పోర్ట్ స్టోరీ అని ఒకటి ఉంటుంది. అగైన్ ఫ్రమ్ మా శ్రీకే గారు. పాస్పోర్ట్ స్టోరీ ఏంటంటే, ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడట, సిఇఓ ఆఫ్ అ కంపెనీ. ఓకే, బార్డర్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాడు, పాస్పోర్ట్ మర్చిపోయాడు. అంటే రే నేను సో అండ్ సో సిఇఓ, నన్ను అలౌ చేయండి, నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉంది, అలౌ చేయండి అంటే నో. వాడు రే ఐ గో లైక్ ఎవ్రీ అదర్ వీక్, డామిట్ అలౌ మీ అంటే నో అన్నాడు. సో సిఇఓకి he felt very inconvenienced, like I have so much of power, I do all of these things అంటే, బట్ యాంగ్రీ అయిపోయాడు, కొట్టినంత పని చేశాడు. అయితే తర్వాత పక్కన ఇంకొక అబ్జర్వర్ ఉన్నాడు, స్టోరీ అంతా he didn't let the immigration official, he didn't let him go through. ఓకే, సో పక్కన ఇంకొక ఉన్నాడు, వాడు చూస్తున్నాడు అంతా అబ్జర్వ్ చేస్తూ, రే do you understand that he is doing his duty? And do you know people like you, like true terrorists, okay, it may inconvenience you greatly, but true terrorists escape and cause so much of misery just because they don't do their job. So అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, the thing that you need to understand, the problem is not him, it is your wrong understanding of the right rules. అర్థమైంది? సో ఇవన్నీ గైడ్ లైన్స్ చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటాయి, వినటానికి చాలా చిరాగ్గా కూడా ఉండొచ్చు కొన్ని. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ దెమ్. మనకు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవి బేక్ ఇన్ అవ్వకపోవడం, సడన్ గా మనకి చెప్పడము, ఆర్ సో ఇట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్ దట్ కాజెస్ ద ప్రాబ్లం. బట్ రైట్ అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ ఈజ్ అ జాయ్ అని చెప్పారు. ఓకే, సో కాబట్టి మనకి రాంగ్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు న్యూసెన్స్ లాగా ఉంటుంది, రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు హార్మోనియస్ గా, ఎంజాయబుల్ గా, లైఫ్ లాంగ్ పీస్ఫుల్ గా, హ్యాపీగా, హెల్దీగా బతకడానికి దీస్ ఆర్ ది ఫౌండేషన్స్. అర్థమైందా? బ్లడ్ టెస్ట్ వీటికి రిపోర్ట్లు ఉంటాయి కదండి, హెల్దీ రేంజ్ ఉంటుంది కదా. హిమోగ్లోబిన్ లైక్ ఏంటి, మెన్ కి లైక్ ఎంత, లైక్ అప్ టు 15 ఆర్ లైక్ 15, ఈ టైప్ లో హెల్దీ రేంజ్ ఉంటుంది. సో మైండ్ కి హెల్దీ రేంజ్ అనమాట. ఇక్కడ కరెక్షన్స్ జరగకపోతే స్లోగా విత్ టైం టిష్యూస్ లోకి డిసెండ్ అవుతుంది. అదే హానిమన్ లాంటి వాళ్ళు మహానుభావులు కనిపెట్టింది.
any country, anywhere, they always arrive at the same fundamental rule because these are laws of nature and these are eternal. Adamainda? So whatever is given in Ayurveda, exact same thing was found by Hippocrates, father of allopathy. Same thing was found by Hahnemann, father of homeopathy. Everyone says the same thing. Adamautunda? So adi need is regulation, control కాదు. మరి నేనేమైనా పర్ఫెక్టా అనే క్వశ్చన్ రావచ్చు. ఫ్యామిలీ ఏమైనా పర్ఫెక్టా అంటే ఆబ్వియస్లీ నాట్. ఓకే, బట్ ఇవి రిపీటెడ్ గా గుర్తుంచుకోవడము, మెడిటేట్ చేయడం. ఒక కిడ్ సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు రిపీటెడ్ గా ఫాల్ అయితే మళ్ళీ హీ డజంట్ గివ్ అప్ అండ్ హీ ట్రైస్ టు అటైన్ బ్యాలెన్స్, స్పీడ్, కంట్రోల్, పవర్ ఎట్లయితే ఉంటాయో దే నీడ్ టు బి అండర్స్టూడ్, meditated and attempted again and again and again so that we see changes. Adam avutundi? So adi, so key takeaways enti, let me summarize andi. Medicines don't cause health, first thing to be understood. A positive thinking and healthy lifestyle through right attitude to everything causes health. Adam avutunda? Work should be more physical and less mental. ఇవన్నీ సమ్మరైజ్ చేస్తూ మా శ్రీకే గారు ఒక వండర్ఫుల్ కోట్ చెప్పారు. ద కీ టు మ్యాన్స్ హెల్త్ ఈజ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. సిడిసి కాదు, FDA కాదు, WHO కాదు, గవర్నమెంట్ కాదు, ఇంక్లూడింగ్ డాక్టర్ కూడా కాదు. ద కీ టు వన్స్ హెల్త్ ఈజ్ ద పర్సన్ హిమ్సెల్ఫ్. అందుకని ఇవన్నీ చెప్తూ బ్యూటిఫుల్ గా సమ్మరైజ్ చేసిన స్టేట్మెంట్.